Okay, good morning, friends. Good morning, all of you. సో ఎలా ఉన్నారు? అంతా చాట్ బాక్స్ లో యాక్టివ్ గా ఉండండి. చాలా యాక్టివ్గా ఉండాలి చాట్ బాక్స్ లో. ఈరోజు ప్రెజెంటేషన్ కూడా సో మీరు ఎంత యాక్టివ్ గా ఉంటే అంత యాక్టివ్ గా ముందుకెళ్తాము. అలాంటి ప్రెజెంటేషన్ ప్రతి ఒక్కరు రెస్పాండ్ అవ్వాలి, రైట్? సో వెల్కమ్ టు పవర్ అకాడమీ కాంకరర్స్ టీమ్. సో ట్రైన్ ద ట్రైనర్స్ సిరీస్ కి స్వాగతం. సో దిస్ ఈస్ కిరణ్ వల్లపట్ల, యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అండ్ పవర్ అకాడమీలో ఈగల్ ఐపీఎల్ గా ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఈ రోజు టాపిక్ వచ్చేసి కోటీశ్వరుడు అవ్వడానికి పంచతంత్రాలు. సో ఎంతమంది కోటీశ్వరుడు అవ్వాలనుకుంటున్నారు? ఎంతమంది కోటీశ్వరుడు అవ్వాలనుకుంటున్నారు? చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వండి. కోటీశ్వరుడు అవ్వడానికి పంచతంత్రాలు. సో దీంట్లో కోటీశ్వరుడు అవ్వాలి, ఎంతమంది కోటీశ్వరుడు అవ్వాలనుకుంటున్నారు? ఎంతమంది అవ్వాలనుకుంటున్నారు? ఎస్ ఐఆమ్ ఎస్, వెరీ గుడ్. ఎస్, కోటీశ్వరుడు అవ్వాలంటే ఏం కావాలి? కోటీశ్వరుడు అవ్వాలంటే ఏం కావాలి? ఏముంటే మనం కోటీశ్వరుడు అంటాం? మనీ. ఎస్, మనీ ఉంటే మనం కోటీశ్వరుడు అవుతాం. ఎస్, క్లియరా? తెలుసా ఇది? కోటీశ్వరుడు అవ్వాలంటే మనకేం ఉండాలి? మనీ అనే చాలా డబ్బు ఉండాలి, చాలా డబ్బు. ఎస్, డబ్బు ఉండాలి. ఎంత ఉండాలి అంటే కోటీశ్వరుడు అంటే ₹1,00,00,000 ఉండాలి, రైట్? ఎస్. మరి ఇక్కడ ఈరోజు టాపిక్ లో కొన్ని జనరల్ టాపిక్స్ ఉంటాయి, జనరల్ గా డిస్కషన్ చేసుకుంటాం. అండ్ వెస్టేజ్ గురించి నాకు తెలిసి ఏమీ ఉండదు. సో ఓవరాల్ గా మనీ గురించి మాత్రమే ఉంటుంది. సో మనీ సంపాదన గురించి, ఎందుకంటే ఫస్ట్ మనీ గురించి మనకు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఎస్ఆర్ నో? తెలుసు అందరికి డబ్బు గురించి తెలుసు, డబ్బు ఎలా సంపాదించాలో తెలుసు. బట్ డబ్బు సంపాదించడం తెలుసు కానీ అది బ్రతకడానికి సంపాదించడమా, లేకపోతే బాగా బ్రతకడానికి సంపాదించడమా, లేకపోతే ఇంకా బాగా సంపాదించడమా, లేకపోతే రేపటి తరాలకు సంపాదించడం అనేది తెలియదు, రైట్? సంపాదించడం మాత్రం తెలుసు, బట్ ఎంత సంపాదించాలి, ఎంతవరకు సంపాదించాలి, అనుకున్నట్టు కోటీశ్వరుడు అవ్వాలి, లక్షాధికారి కావాలంటే ఎంత సంపాదించాలి అనేది మాత్రం తెలియదు. బట్ దానికంటే ముందు నేను అంటున్నాను, మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు రెస్పాండ్ అవ్వండి. మేకింగ్ మనీ అవర్ రైట్. సార్ నో? డబ్బు సంపాదించడం అనేది మన హక్కు అంటున్నాను. ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు? డబ్బు సంపాదించడం మన హక్కు. ఎవరన్నా ఇది కాదు, ఇది తప్పు అని ఎవరన్నా అంటారా? ఎనీబడి? సో డబ్బు సంపాదించడం మన హక్కు. మన హక్కు అన్నప్పుడు దానికోసం ఎంతైనా మనము సో హక్కుల కోసం పోరాటాలు చేసిన రోజులు ఉన్నాయి. ఎస్ఆర్ నో? సో ఇంకా జరుగుతూ ఉంటాయి హక్కుల కోసం పోరాటాలు. మరి మనీ సంపాదించడం కూడా మన హక్కు అన్నప్పుడు మరి ఆ డబ్బు సంపాదించడానికి మనం ఎంత పోరాటం చేయాలి? చేయాలా వద్దా? రైట్? సో ఖచ్చితంగా మనం చేయాలి. ఎస్. సో దానికంటే ముందు కొన్ని కొటేషన్స్ చూద్దాం. ప్రకృతికి మనిషి అంటే ప్రేమ అంట, అవునా కాదా? ప్రకృతికి మనం అంటే చాలా ఇష్టం. గుండెల నిండా పీల్చుకోవడానికి గాలినిచ్చింది, చల్లగా గొంతు తడుపుకోవడానికి నీటినిచ్చింది. ఇచ్చిందా? ఇవ్వలేదా? ఎందుకంటే ప్రకృతి మన నేస్తం. మనిషికి ఏం కావాలో ప్రకృతి చాలా ఇస్తుంది ఫ్రీగా. ఎస్ఆర్ నో? ఫ్రీగా ఇస్తుంది. పీల్చుకోవడానికి గాలినిస్తుంది, గొంతు తడుపుకోవడానికి నీటినిచ్చింది. సో అలాగే మనకి తృప్తిగా కడుపు నింపుకోవడానికి పండ్లు, కాయలు ఇచ్చింది. చేతి నిండా డబ్బు సంపాదించడానికి వనరులు, అవకాశాలు ఇచ్చింది. ఎస్ఆర్ నో? ఇచ్చిందా? ఇవ్వలేదా? గుండె నిండా పీల్చుకోవడానికి గాలినిచ్చింది, గొంతు నిండా తడుపుకోవడానికి నీటినిచ్చింది, తృప్తిగా కడుపు నింపుకోవడానికి పండ్లు, కాయలు ఇచ్చింది, చేతి నిండా డబ్బు సంపాదించడానికి వనరులు, అవకాశాలు ఇచ్చింది. ఇచ్చిందా? ఇవ్వలేదా? అయినా కానీ ఇన్ని అవకాశాలు, ఇన్ని వనరులు ఇచ్చినా మరి మనిషి ఎందుకు సో డిఫరెంట్ టైప్స్ గా ఉన్నారు? సో ఆ వనరులను, అవకాశాలను ఉపయోగించుకున్న వాళ్ళు కొంతమందే ఉన్నారు, ఆ అవకాశాలను ఉపయోగించుకొని గొప్ప వాళ్ళైన వాళ్ళు కొంతమంది ఉన్నారు, రైట్? సో దేని వల్ల, ఎందువల్ల? అందరికీ ఒకటే అవకాశం దొరుకుతుంది. సో అవకాశం దొరుకుతుంది, బట్ అవకాశం తీసుకొని కొంతమంది సక్సెస్ అవుతున్నారు, కొంతమంది సక్సెస్ అవ్వట్లేదు. ఎందుకని? సో ఇక్కడ డబ్ల్యూడి వాటిల్స్ అనే వ్యక్తి ద సైన్స్ ఆఫ్ గెటింగ్ రిచ్ అనే బుక్ అనేది రచించాడనమాట. చాలా ఫేమస్ బుక్ ఇది.
ద సైన్స్ ఆఫ్ గెటింగ్ రిచ్. ధనవంతుడు అవ్వడానికి ఒక ఫార్ములా. సో ధనవంతుడుగా మీరు ఉండటానికి, ధనవంతుడు అవ్వడానికి ఒక ఫార్ములా అని చెప్పడం జరిగింది. దాని ప్రకారంగా ఈ ప్రెజెంటేషన్ అనేది ఉండింది. ఏంటి అంటే చాలా మంది అనుకుంటారు కదా, సో అదృష్టమో మహద్భాగ్యమో కాదు, అవసరాలతో రాజీ పడకుండా బతకడానికి తగినంత డబ్బు ప్రతి మనిషి హక్కు అంటారు ఆయన. సో చాలా మంది డబ్బు సంపాదించాలి, డబ్బు కావాలంటే అదృష్టం ఉండాలి, మహద్భాగ్యం ఉండాలి, ఏదైనా రాసి పెట్టి ఉండాలి, అలా అయితేనే డబ్బు వస్తుంది, కానీ సో మనకి రాదు అని కొంతమంది ఫీల్ అవుతుంటారు. సార్ అవునా కాదా? సో ధనవంతుడు అవ్వాలంటే, అంటే పక్కన వేరే వాడు కారులో తిరుగుతుంటే వాడికి అదృష్టం ఉందంటారు, వాడేదో మంచి ఇల్లు కట్టుకుంటే వాడికి అదృష్టం ఉంది, మహాభాగ్యం ఉంది అంటారు. సో అంటే ఇక్కడ అదృష్టం మహాభాగ్యం వల్ల మనం లక్షాధికారులను రిచ్ అవుతామా? లేదు కదా. సింపుల్, అవసరాలతో రాజీ పడకుండా బతకడానికి తగినంత డబ్బు ఉండాలి. అవసరాలకి రాజీ పడుతున్నాం, సింపుల్ గా మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం, కాంప్రమైజింగ్ లైఫ్. కాంప్రమైజింగ్ అవ్వకుండా నీకేం కావాలో ఆ లైఫ్ కోసం నువ్వు డబ్బు సంపాదించడం మొదలు పెడితే హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తావు. సో అదే కాంప్రమైజ్ అవుతూ అడ్జస్ట్ అవుతూ ఉంటే మన డబ్బు ఎక్కడ ఉంటుందంటే అదే 10,000 అదే 20,000 దగ్గర ఉంటుంది. అలా కాకుండా నో కాంప్రమైజ్, తగ్గేదేలే అని చెప్పేసి మీ హ్యాపీ లైఫ్ కోసం మీరు ఏం కావాలనుకుంటున్నారో, ఏం కోరుకోవాలనుకుంటున్నారో అది మీరు నోటీస్ చేయగలిగితే ఎస్, దాన్ని సంపాదించడం మీ హక్కు, మన హక్కు. మరి ఎంతమంది ఆ హక్కు కోసం పోరాటం చేస్తున్నారు అంటే ఎస్, అందుకోసమే సార్ మీ వెస్టేజ్ అనే అవకాశం తీసుకున్నాము, సో ప్రయత్నం చేస్తున్నాము అంటున్నారు. ఎస్, ప్రయత్నం చేస్తున్నాం, బట్ ఆ చేసే ప్రయత్నం అనేది ఎలా చేస్తున్నాం అనేది మనకు తెలుసు, రైట్? సో ఇక్కడ అదృష్టం మహాద్భాగ్యం వల్ల సో ఇక్కడ ధనవంతులు అవ్వరు, ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. సో ధనవంతుడు అవ్వాలంటే ఫస్ట్ ఆ డబ్బు సంపాదించడానికి, ఆ రిచ్ అవ్వడానికి కావాల్సిన మైండ్ సెట్ మీలో ఉండాలి. ఫస్ట్ మీ యొక్క మైండ్ సెట్ లో ఫస్ట్ ఇది ఫిక్స్ అయిపోవాలి. ఎస్, నేను కోటీశ్వరుడు అవ్వాలి, నేను లక్షాధికారి అవ్వాలి, నేను ఈ బడ్జెట్ లో బతకూడదు, బాగా బతకాలి, రేపటి భావితరాలు కూడా చాలా మంచి భవిష్యత్తుతో బతకాలి అనేసి మీరు డిసైడ్ అవ్వాలి. ఫస్ట్ మీ యొక్క మైండ్ సెట్ లో మీరు డిసైడ్ చేసుకోండి. ఫస్ట్ మీరు ఒక లక్షాధికారి లాగా ఊహించుకోండి, మీరు ఒక కోటీశ్వరు లాగా ఊహించుకోండి, అలా అవ్వాలి, అలా అవ్వాలి. ఎస్, నేను కోటీశ్వరుని, నేను లక్షాధికారిని, 100% నేను అవుతాను అని చెప్పేసి అలా ఫీల్ అయి మీరు దానికోసం మీరు ప్రయత్నం చేయండి. సో మీ మైండ్ లో నెగిటివ్ పెట్టుకొని నా వల్ల ఏమవుతుంది, నాకు ఇంతేలే, నేను చేసేది ఇంతేలే, బ్లాక్ బుక్ పిక్ స్క్రీన్ లో తర్వాత చూపిస్తానండి, ఫ్లోలో మిస్ చేయొద్దు. ఓకే, ఎస్. సో ఇక్కడ మనకి ఫస్ట్ మనం కోటీశ్వరుడు అవ్వాలి, లక్షాధికారి కావాలని మీ మైండ్ లో మీరు ఫస్ట్ థింక్ చేయండి, అవ్వాలని బలంగా తీసుకోండి. సో దానికోసం పని చేయండి. సో ఇక్కడ చూడండి, ఒక చేతిలో డబ్బులు ఉంటాయి, ఇంకో చేతిలో ఖాళీ పర్స్ ఉంటుంది. ఒక చేతి నిండా డబ్బు ఉంటుంది, వాళ్ళకి చాలా డబ్బు ఉంటుంది, బట్ కొంతమందికి మాత్రం డబ్బు అనేది ఇలా వస్తుంది వెళ్ళిపోతుంది. ఎందుకని? రెస్పాండ్ అవ్వండి. సో ఆ లోపం ఎక్కడ ఉందంటారు? సో ఒక వ్యక్తి డబ్బు బాగా సంపాదిస్తాడు, చేతి నిండా డబ్బు ఉంటుంది, ఆయన కావాల్సిన దానికంటే ఎక్కువగా డబ్బు సంపాదిస్తుంటాడు. ఇంకొక ఆయన మాత్రం సంపాదన లేదు, ఒకవేళ సంపాదించినా గానీ సో ఆయన పర్స్ ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది, ఖర్చులు ఎక్కువై. ఎస్, ఇంకా సో ఎందువల్ల ఖర్చులు ఎక్కువైనాయి అంటే మన సంపాదన తక్కువైందని అర్థం. మేనేజ్ చేయడం తెలియదు, మెయింటెనెన్స్ తెలియదు. ఖర్చులు ఎక్కువ అవడం, మేనేజ్ చేయడం, మెయింటెనెన్స్ చేయడం, ఇదంతా ఎస్ బడ్జెట్ లో బ్రతకడమే. సో ఖర్చులు ఎక్కువయ్యాయంటే మన సంపాదన ఎక్కువగా ఉంటే ఖర్చులు మనకు తక్కువ అనిపిస్తాయి, సంపాదన తక్కువ ఉన్నప్పుడు ఖర్చులు ఎక్కువ అనిపిస్తాయి. సార్ సో ఇక్కడ మేనేజ్ చేయడం కాదు, డబ్బు అనేది మేనేజ్ చేయడం కాదు, డబ్బు అనేది సింపుల్ గా ఎస్ మీకు ఏ అవసరాలు ఉన్నాయో అవసరాలకు మీకు ఖర్చు పెట్టగలగాలి, అది ఖర్చు పెట్టంగా మీ దగ్గర డబ్బు ఉండాలి, అది కదా లైఫ్ అంటే. ఎస్, సంపాదన ఎక్కువగా ఉంటే ఖర్చుల గురించి మనం ఆలోచించాం, రైట్? ఎస్. సో ఇక్కడ ఏంటి అంటే, ఇక్కడ డబ్బు సంపాదించడంలో విఫలం అయ్యామంటే అది డబ్బు లోపం కాదు, నీ ప్రయత్న లోపం. ఎస్, ప్రయత్న లోపం. మనకు కావాల్సిన డబ్బు మనం సంపాదించలేకపోతున్నాం అంటే మన ప్రయత్నంలోనే లోపం ఉంది, కానీ డబ్బులో కాదు.
చాలా మంది ఉంటారు, నేను చేసే పనిలో అది ఉంది, తప్పు ఉంది, ఇది ఉంది, తప్పు ఉంది, ఇది ఉంది, అది ఉందని సో కారణాలు చెప్తా ఉంటాం. సో కానీ మనం ఆలోచించాలి, నేను చేసే పని ఎస్ నాకు కావాల్సిన డబ్బు దొరికే చోట నేను పని చేస్తున్నానా లేదా అనేది మనం ఆలోచించాలి. సో మన ప్రయత్నంలో లోపం లేకపోతే మనం అనుకున్న డబ్బు సంపాదిస్తాం. అదే ఈ బిజినెస్ లో కూడా వచ్చి 6 months కి 40,000 50,000 తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 2 years అయినా 10,000 తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. సో లోపం ఎక్కడా ఉంది? ఈ బిజినెస్ లో లేదు, డబ్బులో లేదు, మన ప్రయత్నంలో ఉంది. రైట్? సో చేసే ప్రయత్నం మనం పర్ఫెక్ట్ గా చేస్తే ఖచ్చితంగా మనం కూడా డబ్బు సంపాదిస్తాం. అయితే ఇక్కడ ఏంటంటే 10 మంది పోటీదారులు ఉన్న ఏ రంగాన్ని ఎంచుకోవద్దు. సో ఒక్క అవకాశం కోసం 10 మంది పోటీ పడుతున్నారంటే ఆ రంగం కాకుండా సో మీరు వేరే డిఫరెంట్ రంగంలోకి వెళ్ళాలి. అర్థమవుతుందా? సో 10 మంది పోటీ పడుతున్న రంగాన్ని కాకుండా వేరేది ఎంచుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పక్కన మనం ఒక కిరాణా షాప్ పెట్టామనుకోండి. సో కిరాణా షాప్ బాగా నడుస్తుంది అనుకోని పక్కన వేరే వాడు పెడితే ఎస్ నేను కూడా కిరాణా షాప్ పెడతా అని, నేను కూడా బాగుపడొచ్చు అని అదే పెడతాం. దాన్ని చూసి ఇంకొకటి పెడతాడు, దాన్ని చూసి ఇంకొకటి పెడతాడు. దానివల్ల కాంపిటీషన్ పెరిగిపోతుంది. సో వచ్చే ప్రాఫిట్ షేరింగ్ అయిపోతాయి. సో ఎవడో టిఫిన్ సెంటర్ పెడతాడు మన పక్కన, టిఫిన్ సెంటర్ బాగా రన్ అవుతుంటుంది, వాడు బాగా సంపాదించుకుంటాడు, కాబట్టి మనం కూడా టిఫిన్ సెంటర్ పెడదాము అని చెప్పి టిఫిన్ సెంటర్ పెడతాం. సో అలాగా కాంపిటీషన్ ఎక్కువైపోతుంది. ఇంకెవరో ఎంబీఏ చదువుకొని మంచి జాబ్ చేశాడు, మంచి సంపాదించి నేను ఎంబీఏ చేస్తా, ఇంకొకటి ఇంజనీర్ చేసి మంచి జాబ్ వచ్చిందని చెప్పేసి నేను ఇంజనీర్ చేస్తా. సో అందరికీ వచ్చినట్టు మనకే రావాలని లేదండి. అందరూ అదే టిఫిన్ సెంటర్ పెట్టి సక్సెస్ అయితే మనం కూడా టిఫిన్ సెంటర్ పెట్టి సక్సెస్ అవుతామని లేదండి. ఎస్ ఆర్ నో? ఎందుకంటే అక్కడ 1000 రూపాయలు అనేది ఉంది, అక్కడ వచ్చేసి 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఉన్నప్పుడు ఆ ఏరియాలో ఒక్కరు ఆ అవకాశం తీసుకున్నప్పుడు 1000 రూపాయలు సంపాదిస్తారు. అదే టిఫిన్ సెంటర్ ముగ్గురు పెట్టారు, అప్పుడు ఏమవుతుంది? షేరింగ్ అయిపోతుంది. అదే 10 మంది పెట్టారు, పరిస్థితి ఏంటి? అంటే ఏంటి అంటే అక్కడ కాంపిటీషన్ అనేది ఎక్కువైపోతుంది, అక్కడ వచ్చే ఆ ఏరియాలో వచ్చే బిజినెస్ అనేది షేరింగ్ అవుతుంది. అంటే 10 మంది ఎంచుకునే రంగం కాకుండా డిఫరెంట్ గా వెళ్ళండి. డిఫరెంట్ గా వెళ్ళినప్పుడు మాత్రమే మనం దాంట్లో గెట్ ఇన్ అవ్వగలుగుతాం. థింక్ డిఫరెంట్. ఎవరు చేసే పని చేయొద్దు. అందుకే అంటారు కదా, ఇప్పుడు ఎవరో చదివి మంచిగా జాబ్ చేశారని చెప్పేసి నేను కూడా జాబ్కి వెళ్తా అని చెప్పేసి అలా అనుకోవటం వల్ల, ఆ మైండ్ సెట్ లో ఉండటం వల్ల 100లో 95 మంది ఇంకా ఒక 10,000 రూపాయల జాబ్ కోసం కొట్టుకుంటూనే ఉన్నారు, పోటీ పడుతూనే ఉన్నారు. ఎస్ ఆర్ నో? సో మా అన్నయ్య జాబ్ చేసి, సో అప్పట్లో 20 సంవత్సరాల క్రితం మంచి జాబ్ చేసి సెటిల్ అయ్యాడు కాబట్టి నేను ఇప్పుడు జాబ్ చేస్తా. 20 సంవత్సరాల క్రితం ఆ జమానా వేరు, ఈ జమానా వేరు. ఎస్ ఆర్ నో? ఒకప్పుడు జాబ్ చేస్తే సో బాగా బ్రతికిన వాళ్ళు, సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు జాబ్ లో సెటిల్ అయిన వాళ్ళు ఎవరు లేరండి, 100లో 1 2. సో వాళ్ళెవరో చేశారని మనం అది చేయడం కాదు. చాలా మంది ఇప్పుడు అదే జరుగుతుంది కదా, రైట్? సో ఇక్కడ థింక్ డిఫరెంట్, డిఫరెంట్ గా ఆలోచించాలి. సో ఇక్కడ డబ్బు సంపాదించాలంటే చాలా మంది ఉంటారు, తెలుగు వల్ల వాళ్ళు డబ్బు సంపాదిస్తారు, మంచి మంచి క్లవర్స్ డబ్బు సంపాదిస్తానంటారు, బాగా చదువు ఉన్న వాళ్ళు డబ్బు సంపాదిస్తారంటారు. మరి బాగా చదువు ఉన్న వాళ్ళు, బాగా తెలివి ఉన్న వాళ్ళు డబ్బు సంపాదించాలంటే మన టీచర్స్ కి అండ్ లెక్చరర్స్ కి ఎంత నాలెడ్జ్ ఉంటుంది, ఎంత తెలివి ఉంటుంది, ఎంత చదువు ఉంటుంది? మరి వాళ్ళు ఎందుకు కోటీశ్వరులు అవ్వట్లేదు? వాళ్ళు ఎందుకు లక్షాధికారులు కావట్లేదు? గొప్ప వాళ్ళు ఎందుకు అవ్వట్లేదు? డబ్బు ఎందుకు సంపాదించట్లేదు? ఎస్ సార్ నో? గోల్డ్ మెడలిస్టులు ఉంటారు కదా, వాళ్ళు బెస్ట్ 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 అవార్డ్, బెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు. మరి అంత తెలివిగల వాళ్ళు ఉన్నారు కదా, మరి అంత తెలివిగల వారు ఎప్పుడో లక్షాధికారులు, కోటీశ్వరులు అవ్వాలి, లెక్చరర్స్, టీచర్స్. ఎస్ సార్ నో? మరి వాళ్ళు ఎందుకు ఇంకా అక్కడే జీతం కోసం అదే లైఫ్ లో ఉంటున్నారు? ఇప్పుడున్న ప్రెజెంట్ సిచ్యువేషన్ ఆ జాబ్స్ కూడా లేవు. ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో జాబ్స్ అనేది కూడా లేవు వాళ్ళకి. మరి తెలివిగల వాళ్ళు, క్లవర్స్ మాత్రం, ఇంటెలిజెంట్స్ మాత్రం డబ్బులు సంపాదిస్తారు అనేది ట్రాష్, రైట్? సో కాబట్టి ఇక్కడ డబ్బు సంపాదించాలంటే నేను చెప్తున్నాను, చదివిన చదువులో లేదండి, చదివిన చదువులో లేదు, 100% లేదు. డబ్బు బాగా సంపాదించి కోటీశ్వరుడు అవ్వాలంటే ధీరుభాయ్ అంబానీ ఎన్ని పట్టాలు పుచ్చుకున్నాడు, ఎన్ని డిగ్రీలు కంప్లీట్ చేశారు చెప్పండి? అలా చూసుకున్నట్టయితే మరి డబ్బు సంపాదించాలంటే
డబ్బు సంపాదించాలంటే చదువు ఒక్కటే మార్గం కాదు. చదువు లేకుండా లక్షల కోట్లు సంపాదించే వాళ్ళు ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. సో డబ్బు సంపాదించాలని కోరిక ఉంటే చాలు. మనం ఏ పరిస్థితిలో ఉన్నా, ఏం చేసినా, మన చుట్టూ లేరా, మన ఊర్లలో లేరా, ఎటువంటి చదువు లేకపోయినా కానీ మంచిగా సెటిల్ అయిపోయి లక్షలు సంపాదించే వాళ్ళు లేరంటారా? ఎస్, ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. సో ఇక్కడ సూటు బూట్ వేసుకొని జాబ్ చేసేవాడు కూడా లక్షలు సంపాదించలేడు. సింపుల్. ఎందుకంటే వీళ్ళు డబ్బు కోసం పరిగెడుతున్నారు. తెలివి గల వాళ్ళు, గోల్డ్ మెడలిస్ట్, సూటు బూట్ వేసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బు వెనకాల పరిగెడుతున్నారు. డబ్బు డబ్బు అని పరిగెడుతున్నారు. డబ్బు వెనకాల మనం పరిగెత్తటం కాదు, డబ్బు మనం ఎక్కడున్నా కానీ మన దగ్గరికి వచ్చి పడాలి. అది కదా ఎర్నింగ్స్ అంటే. సార్ నో. సో మరి అలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఉండాలి. మరి హాయిగా, అంటే డబ్బు ఎలా ఉండాలి అంటే సింపుల్ గా మన వాళ్ళు అనుకుంటారు, ఎస్ అలా కూర్చున్నా నా సంపాదన ఆగకూడదు. అది కదా ఎర్నింగ్స్ అంటే. బట్ మనం చేసేది ఏంటి అంటే, ఎస్ మన ఉదయం నుంచి సాయంత్రం దాకా 8 గంటలు 10 గంటలు పని చేస్తే గానీ, అలా నెల రోజులు పని చేస్తే 10,000, 20,000, 30,000, 40,000 వస్తుంది. పని చేయకపోతే రాదు. రైట్? మరి అలాంటి సంపాదనలు, అలాంటి పనులలో మనం ఉన్నాం. కొంతమంది అంటారు, చేసే పని చేసుకుంటూ నాకు 20,000 వస్తున్నాయి బై, నాకు ఎలాంటి కోరికలు లేవు, ఎలాంటి కళలు లేవు, ఐఎమ్ సింపుల్ పర్సన్ అంటారు. సింపుల్. నువ్వేం బుద్ధుడి కాదు కోరికలు లేకుండా బతకడానికి. ప్రతి ఒక్కరికి కోరికలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి కళలు ఉంటాయి. కాకపోతే వచ్చే సంపాదనలో ఈ కోరికలు, కళలు వాళ్ళు కనీసం మైండ్ లో కూడా రావు. అందుకనే ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అవుతూ, ఎస్ ఐఎమ్ హ్యాపీ, నాకు ఎలాంటి లేవు, నేను హ్యాపీగా ఉన్నానంటారు. కానీ లోపల మనస్సాక్షి అనేది ఉంటుంది కదా, దాన్ని అడిగితే తెలుస్తుంది కోరికలు, కళలు ఉన్నాయా లేవా అని. ప్రతి ఒక్కరికి ఉంటాయి. కాకపోతే ఉన్న ఆ సంపాదనలో ఆ కోరికలు, కళలు అనేవి మనకు కనిపించవు. మనలో సింపుల్ త్యాగాలు చేస్తారట. ఎస్, సో బతకడానికి త్యాగాలు చేయాల్సిన పరిస్థితి. రైట్? ఎస్, మరి ఇలాంటి పరిస్థితులలో మనం ఉన్నాం. మరి దీంట్లోంచి బయటపడాలంటే మనం ఏం చేయాలంటే, ఒక ఆలోచనతోటి, అంటే ఏ అద్భుతమైన ఒక చిన్న ఆలోచనతోటే మొదలవుతుంది. ఎస్ ఆర్ నో? సో మన జీవితం మొదలవ్వాలి, కొత్త మలుపు తిరగాలంటే కొత్త ఆలోచనలు. సో ఎప్పుడు చేసే పని కాకుండా థింక్ డిఫరెంట్, వర్క్ డిఫరెంట్ అంటారు. సో కొత్తగా ఆలోచించాలి. ఎప్పుడు చేయని పని చేసినప్పుడు మాత్రమే మనం దాంట్లో సక్సెస్ అవుతామంటారు. ఏ అద్భుతమైన ఒక చిన్న ఆలోచనతోటే మొదలవుతుంది. ఎస్, ఈ రోజు ఇంత వెలుగులో కూర్చొని మాట్లాడుతున్నాము అంటే ఎస్ ఒక చిన్న ఆలోచన. ఇట్లా వీడియో కాల్ మాట్లాడుతున్నాము, ఇలా జూమ్ మీటింగ్ చేస్తున్నాము, ఇలా ల్యాప్టాప్ లో, మొబైల్లో చూస్తున్నాము అంటే ఒక చిన్న ఆలోచన. సో ప్రతిదీ కూడా మనం ఫ్లైట్ ఆకాశంలో ఎగురుతున్నామంటే ఒక చిన్న ఆలోచన. అంటే ఒక చిన్న ఆలోచనతోటే ఒక అద్భుతం అనేది మొదలవుతుంది. ఎస్, అలాగే మన సంపాదనలో కూడా ఒక చిన్న ఆలోచనతోటే మన జీవితం మొదలవుతుంది. ఎస్, ఆ చిన్న ఆలోచనతోటే మన జీవితంలో కూడా ఒక అద్భుతాలు కూడా జరుగుతాయి. ఎస్, అలా నా జీవితంలో కూడా ఒక చిన్న ఆలోచన. ఎస్, అందరూ ఈ రంగంలో సక్సెస్ అవుతున్నారు, ఈ వెస్టేజ్ లో, ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో సక్సెస్ అవుతున్నారు. ఎస్, మరి నేనెందుకు సక్సెస్ కాలేను, నేను కూడా సక్సెస్ అవుతాను, నేను కూడా అవుతానేమో అనే ఆలోచనతోటి ఈ రంగంలోకి నేను వచ్చాను, ఈ బిజినెస్ లోకి నేను వచ్చాను. ఎస్, ఇప్పుడు నేను సక్సెస్ అయ్యానా లేదా? నాలో వచ్చిన ఒక్క చిన్న ఆలోచన, ఎస్ నా వల్ల కాదు అనుకుని 3 years కూర్చున్నాను, నా వల్ల ఎందుకు కాదు అనుకుని ఒక ఆలోచన మొదలైంది. ఆ ఆలోచనతో ఇప్పుడు నెలకి 2 లక్షలు సంపాదించుకుంటూ 12 లక్షల కారు తీసుకుంటున్నాను, తిరుగుతున్నాను. అండ్ ఫ్యూచర్ లో నేను ఇంకా 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు, ఈవెన్ నెలకి ₹1,00,00,000 కూడా సంపాదించబోతున్నాను. మరి ఆ ఒక్క చిన్న ఆలోచన ఇలా నిలబెట్టింది. ఎస్ ఆర్ నో? సో కాబట్టి మన జీవితంలో ఏదైనా అద్భుతం జరగాలి అంటే ఆ చిన్న ఆలోచనతోటే మొదలవుతుంది. ఆలోచన కూడా ఎస్ మనతోటి ముడిపడి ఉంటుంది, మన మైండ్ లోనే ఉంటుంది. ఆలోచన అనేది ఎవరిదో కాదు, అమ్మ నాన్న ఆలోచనతో, ఫ్రెండ్స్ ఆలోచనతో కాదు మనం వెళ్ళాల్సింది. ఎస్, మన ఆలోచనతో, సక్సెస్ అయిన వ్యక్తుల యొక్క ఆలోచనతో. రైట్? అలా వెళ్ళినప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవుతాము. సో దానికి మనకి చూడండి, ఒక అంబానీ గారు, ఒక జాక్మా గారు. సో అంబానీ అందరికి తెలుసు, సో రిలయన్స్ గ్రూప్స్. జాక్మా వచ్చేసి ఆలీబాబా ఇంటర్నేషనల్ కంపెనీ అది. సో చూడండి, మరి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తుల్లో ఒక అంబానీ ఫ్యామిలీ ఉంది, జాక్మా కూడా ఉంది. ఒక కో ఫౌండర్ ఉన్న వ్యక్తి తను ఆలీబాబా గ్రూప్స్ కి. మరి వాళ్ళు చూడండి ఎంత కుబేర్లు అయ్యారు. వాళ్ళ గురించి చదవండి ఒకసారి.
లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. మరి వాళ్ళు కూడా చిన్న ఆలోచనతో మొదలైంది. అమెజాన్ చిన్న ఆలోచనతో మొదలైంది. అమెజాన్ చిన్నగా 4 గోడల మధ్యలో జస్ట్ కొరియర్ సర్వీస్ స్టార్ట్ అయిన అమెజాన్ ఇప్పుడు వరల్డ్ లోనే నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. ఎస్ ఆర్ నో? అంటే ఒక చిన్న ఆలోచన. ఫేస్బుక్ ఒక అమ్మాయి రిజెక్ట్ చేసింది అని చెప్పేసి, సో దాంతో మాట్లాడడానికి ఏదో రీజన్ వల్ల ఒక్క ఆలోచనతో ఫేస్బుక్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ప్రతి ఒక్క మొబైల్లో ఫేస్బుక్ ఉంటుంది. చూడండి, మరి ఒక చిన్న ఆలోచనతోటే మనకి అద్భుతాలు సృష్టించబడుతుంది. మరి ఇక్కడ సంపాదన మొదలవ్వాలి అంటే ఖర్చు పెట్టడం స్టార్ట్ చేయాలి. అంటే ఉన్న దాంట్లో ఖర్చు పెట్టడం కాదు, సంపాదించడం కన్నా ఖర్చు పెట్టడం చాలా ఇష్టపడాలి. తెలుసా? ఎంతమంది ఇష్టపడతారు ఖర్చు పెట్టడం? ఖర్చు పెట్టడం ఇష్టమా సార్? భయపడతా ఉంటారు. రూపాయి ఖర్చు పెట్టాలంటే 100 సార్లు ఆలోచిస్తాం. చాలా మంది ఖర్చు పెట్టాలంటే ఒకటికి 10 సార్లు ఆలోచిస్తారు. కానీ ఖర్చు పెట్టడానికి ఇష్టంగా తీసుకున్న వాళ్ళు, ఎస్ నేను ఎంజాయ్ చేస్తున్నాను ఖర్చు పెట్టడంలో అంటే, ఎస్ 100% మీరు సంపాదించడంలో కూడా ఎంజాయ్ చేస్తున్నట్టు లెక్క. సంపాదించడం కన్నా ఖర్చు పెట్టడం చాలా ఇష్టపడాలి. ఎందుకంటే చేదే బావిలోనే నీళ్లు ఊరుతాయి అంటారు. సార్ నో? చేదే బావిలోనే నీళ్లు ఊరుతాయి అన్నప్పుడు ఖర్చు పెట్టే దమ్మున్నోడే సంపాదించే దమ్ము వస్తుంది. ఖర్చు పెట్టే దమ్ము నీకుంటే సంపాదించే దమ్ము కూడా నువ్వు క్రియేట్ చేసుకుంటావు. ఖర్చు పెట్టేది లేకపోతే సంపాదించడం కూడా రాదండి. సో కాబట్టి చేదే బావిలోనే నీళ్లు ఊరుతాయంటే, చేదకపోతే నీళ్లు ఊరవు, అక్కడే అయిపోతాయి. మీరు చేదుతా ఉండని నీళ్ళల్లో నీళ్లు ఊరుతా ఉంటాయి. అలాగే మీరు ఖర్చు పెట్టడం స్టార్ట్ చేయండి, ఆటోమేటిక్ గా మీకేం అవసరం దాన్ని సంపాదించడం కూడా మొదలు పెడతారు. ఎస్, మరి మన సంపాదన శాలరీ పర్సన్ లాగా ఉండకూడదు, ఒక ఎంటర్‌ప్రెన్యూర్ లాగా ఉండాలి. శాలరీ పర్సన్ అంటే 30 రోజులు గడిచిపోగానే 10,000, 20,000, 30,000, 50,000, ₹1,00,000 తీసుకోవడం కాదు. ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఉండాలి. ఎంటర్‌ప్రెన్యూర్ అంటే ఒకటి కింద పనిచేసేటోడు కాదు. ఒక 10,000, 20,000, 30,000 కోసం సలాం బాస్ అని చెప్పి ఆ 30,000 కోసం అక్కడే గిరగీసుకుని కూర్చున్న వ్యక్తిలాగా కాకుండా ఎంటర్‌ప్రెన్యూర్ లాగా ఉండాలి. శాలరీ పర్సన్ అయితేనేమో బౌండరీ లైన్ గిరేసుకొని సంపాదన ఉంటుంది. ఎంటర్‌ప్రెన్యూర్ అయితేనే బౌండరీ అవతల ఉంటది. బౌండరీ యువతల పడితే 4 అంటాము, బౌండరీ అవతల పడితే 6 అంటాం. హద్దులు అనేది ఉండకూడదు సంపాదనకి. సార్ బౌండరీ అనేది ఉండకూడదు సంపాదనకి. అంటే మన యొక్క స్కిల్స్ కి, మన యొక్క నాలెడ్జ్ కి, మన యొక్క గట్స్ కి, సో మనకు వచ్చేది 10,000, మనం వచ్చేది 20,000, మనం సంపాదించేది 30,000. అంతేనా? మన యొక్క మైండ్ పవర్, మన యొక్క స్కిల్ పవర్, సింపుల్ చెప్పాలంటే మనల్ని మనం అమ్ముకుంటున్నాం జస్ట్ 10,000కి, 20,000కి, 30,000కి. వీఆర్ ద ఎంటర్‌ప్రెన్యూర్. సో ఎంటర్‌ప్రెన్యూర్ అంటే లక్షల కోట్లు సంపాదించవచ్చు. మన తెలివి, మన టాలెంట్, మన టైం మన కోసం పెడితే మనకు వచ్చే ఆ 30,000 శాలరీ కంటే 10 రెట్లు సంపాదించవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనం చేసే పని ద్వారా మన బాస్ మనకు 30,000 ఇస్తున్నాడు, కానీ మన పని వల్ల ఆయన 3 లక్షలు సంపాదిస్తున్నాడు నెలకి. అదే తెలివి, అదే స్కిల్స్ మన కోసం పెట్టుకుంటే, ఒక ఎంటర్‌ప్రెన్యూర్ లాగా ఉంటే అదే 3 లక్షలు మనకు వస్తుంది. చేంజ్ యువర్ మైండ్ సెట్. సో శాలరీ పర్సన్ లాగా కాకుండా ఎంటర్‌ప్రెన్యూర్ లాగా ఉండాలంటే మనం ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలి. స్వతంత్రంగా మనం సంపాదించగలగాలి. చదువు ఉద్యోగాన్ని మాత్రమే ఇస్తుంది, కానీ జీవితాన్ని ఇవ్వదు. ఎస్ ఆర్ నో? మనం చదివేటప్పుడు కూడా మాట్లాడతాం మంచి జాబ్ కోసం అని చెప్పేసి. మరి చదువు మాత్రం మనకి ఉద్యోగాన్ని మాత్రమే ఇస్తుంది, కానీ జీవితాన్ని మాత్రము ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వదు. జీవితం అయితే మారదు, జీతం మాత్రమే మారుతుందంటాం. రైట్? ఎస్. మరి జీతానికి పనిచేసేవాడు జీవితం కోసం పనిచేయడు. జీవితం కావాలనుకుంటే జీతం కోసం పనిచేయరు. సో మరి జీతానికి పనిచేద్దామా, జీవితం కోసం పనిచేద్దాం? దేనికోసం పనిచేద్దాం? సో జీతం కోసం అనుకుంటే అదే ఉద్యోగం కోసం వెళ్తాం. జీవితం కావాలంటే ఉద్యోగం చెయ్యం. మనకేం కావాలో, మనకేం వచ్చో, మనకేం నచ్చిందో దానికోసం మనం పనిచేస్తాం. ఎస్, 100% మన జీవితం కోసం పనిచేయాలి. ఎస్, మరి జీవితం కోసం పనిచేయాలంటే మనకంటే ఒక లక్ష్యం ఉండాలి. ఎస్ ఆర్ నో? లక్ష్యం లేకపోతే, అంటే లక్ష్యం ఉంటేనే మనము మన లక్ష్యం కోసం పనిచేస్తాము. లక్ష్యం లేకపోతే లక్ష్యం ఉన్నోడి దగ్గర ఉద్యోగం చేస్తాం. ఎస్ ఆర్ నో? నీకంటూ ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యం ఉన్నవాడు తన లక్ష్యం కోసం పనిచేస్తాడు. ఏ లక్ష్యం లేనివాడు, ఎవరైతే లక్ష్యం పెట్టుకొని ఉన్నాడో ఆయన దగ్గర ఉద్యోగం చేస్తాడు. ఎస్, మరి మనం ఏం చేద్దాం? మనకంటూ ఒక లక్ష్యం ఉందా?
లక్ష్యం లేకపోతే మనం లక్ష్యం పెట్టుకుందాం, లక్ష్యం పెట్టుకొని పనిచేద్దాం. సో లక్ష్యం లేకపోతే మన జీవితంలో అంటారు కదా, గోల్ ఉన్నవాడు డ్రీమ్ కోసం పనిచేస్తాడు, గోల్ లేనివాడు లోన్ కోసం పనిచేస్తారంటారు. సో వాస్తవానికి ఉద్యోగాలన్నీ లోన్ కోసమే, ఈఎంఐలు కట్టడం కోసమే జీవితం మొత్తం తాకట్టు పెడతాం. మన జీవితాన్ని, మన మొత్తం సర్వం కూడా మనం దేనికోసం అంటే ఆ ఈఎంఐల కోసం, అప్పు కట్టడం కోసమే మనం తాకట్టు పెడతాం. లోన్లు తీసుకోవటం, జీవితం తాకట్టు పెట్టడం, అదే కదా చేసేది. ఎస్, అలాంటి పరిస్థితిలోంచి మనం బయటికి రావాలి మై డియర్ ఫ్రెండ్స్. సో డబ్బు ఎందుకు మనం ఎంత పరిగెత్తట్లేదు? సో డబ్బు మన వెనకాల పరిగెత్తాలి. డబ్బు మన వెనకాల పరిగెత్తాలంటే సో జాబులు చేస్తే కాదు, మార్కెటింగ్ చేస్తే వస్తుంది. మార్కెటింగ్ చేస్తే వస్తుంది. సో మార్కెటింగ్ అంటే చాలా మందికి చులకన. ఎస్ ఆర్ నో? మార్కెట్ అంటే చాలా మందికి ఆ మాట వింటేనే అబ్బో మార్కెటింగా, మార్కెటింగ్ పర్సన్స్ కు దూరంగా ఉండాలని కొంతమంది అంటారు. సో మార్కెటింగ్ మేము చేయలేము అంటారు. మార్కెటింగ్ అంటే కంప్లీట్లీ నెగిటివ్ గా ఉంటారు. కానీ మన జీవితంలో మనకు ఊహ తెలిసినప్పటి నుంచి మార్కెటింగ్ చేస్తున్నాం, తెలుసా? ఊహ తెలిసినప్పటి నుంచి మార్కెటింగ్ చేస్తున్నాం. ఎస్ ఆర్ నో? సో నెవర్ డిపెండ్ ఆన్ సింగిల్ ఇన్కమ్. సింగిల్ ఇన్కమ్ అంటే మనం చేసే జాబ్ లోనో చిన్న చిన్న సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో ఆధారపడి ఉంటే మన జీవితం అఘోర గమ్యం అవుతుంది. సో డిపెండ్ అవ్వకూడదు, సింగిల్ ఇన్కమ్ మీద డిపెండ్ అవ్వకూడదు. మరి ఈ రోజు మీరు తీసుకునే ఒక తెలివైన నిర్ణయం మన జీవితాన్ని మారుస్తుంది. ఎస్, ఆల్రెడీ కొంతమంది అవకాశం తీసుకున్నారు, బట్ అవకాశంలో ఎంతవరకు మీరు మనస్ఫూర్తిగా చేస్తున్నారు అనేది సో మనకు తెలియాలి ఫస్ట్, రైట్? సో మరి 1 సంవత్సరంలో లక్షాధికారి, 5 సంవత్సరాలు కోటీశ్వరుడు అయితే ఎలా ఉంటది? 1 సంవత్సరంలో లక్షాధికారి అయ్యి 5 సంవత్సరాల కోటీశ్వరుడు అయితే ఎలా ఉంటది? బాగుంటుందా? చాలా బాగుంటుంది కదా సార్. సింపుల్ సార్, అదేదో చెప్తే బాగుంటుంది కదా అంటారు, రైట్? సో సాధ్యం అవుతుందా అంటే ఎస్, ప్రతి ఒక్కరికి సాధ్యం. అయిన వాళ్ళు లేరంటారా అంటే ఎస్, ఉన్నారు. సో ఇందాక నేను చెప్పాను, పోటీ పడుతున్న రంగంలో కాకుండా డిఫరెంట్ రంగంలోకి వెళ్ళండి, నెగిటివ్ ఉన్న రంగంలోకి వెళ్ళండి. ఆ నెగిటివ్ ఉన్న రంగంలోకి వచ్చే ఇప్పుడు నెలకి ₹1,00,00,000 సంపాదిస్తున్న వ్యక్తి ఉన్నాడు మన బిజినెస్ లో. నెలకి ₹1,00,00,000 సంపాదిస్తున్న సిద్ధార్థ్ సింగ్ గారు ఉన్నారు. నెలకి 60 లక్షలు, 70 లక్షలు, 80 లక్షలు సంపాదిస్తున్న వ్యక్తులు ఉన్నారు. నెలకి 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. అలాగే నాకులాగా 2 లక్షలు సంపాదించే వాళ్ళు కొన్ని వేల మందిలో ఉన్నారు. ఎస్, ఆల్రెడీ మీకు లక్షాధికారులు అవుతున్నాం. సో ఇంకొక 2-3 ఇయర్స్ అయితే కోటీశ్వరులు కూడా అవుతాం 100%. సో అటువంటి అవకాశం అనేది మన దగ్గరికి వచ్చింది. మరి దానికోసం మనం ఎప్పుడు చెప్పే మాటే, మరి కూలి కావాలంటే, అంటే రోజుకు సరిపడే డబ్బు కావాలంటే కూలి పని చేయాలి, నెలకు సరిపడే డబ్బు కావాలంటే జాబ్ చేయాలి, జీవితాంతం సరిపడే డబ్బు కావాలంటే నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలి. మరి ధనవంతుడు ఇంకా ధనవంతుడు కావడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి, కానీ పేదవాడు ధనవంతుడు అవ్వడానికి ఉన్న ఒకే ఒక మార్గం నెట్వర్క్ మార్కెటింగ్ అంట. సో నెట్వర్క్ మార్కెటింగ్ మాత్రమే పేదవాడిని ధనవంతుని చేస్తున్నాం అంట. కానీ మన ఆలోచన ఎలా ఉంది? రోజువారి కూలి పైన ఉందా, నెలవారీ జీతం పైన ఉందా అంటే 95% వాటిపైనే ఉంటుంది. 95% వాటిపైన ఉంటుంది. చేంజ్ యువర్ మైండ్ సెట్ అండ్ చేంజ్ యువర్ లైఫ్. సో మన మైండ్ సెట్ మార్చుకుంటేనే మన జీవితం మారుతుంది. మన ఆలోచన విధానమే మన జీవితం అంటాం, రైట్? మరి అలాంటి నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఇప్పుడు చాలా మందికి నెగిటివ్ ఉంటుంది. మరి మార్కెటింగ్ అంటే అర్థం మారింది. ఎస్ ఆర్ నో? ఒకప్పుడు మార్కెటింగ్ వేరు. ఒకప్పుడు మార్కెటింగ్ అంటే డోర్ టు డోర్ మార్కెటింగ్ చేయాలి, సబ్బులు పేస్టులు ఏదైతున్నాయి పట్టుకొని తిరగాలి, ఇల్లు తిరిగి పరిచయాలు చేయాలి. ఎస్ ఆర్ నో? ఒకప్పుడు మార్కెటింగ్ అంటే, కానీ మార్కెటింగ్ యొక్క అర్థం అది కాదు. మార్కెటింగ్ అంటే అది కానే కాదు. మార్కెటింగ్ అంటే ఒక ఉద్యోగము, మార్కెటింగ్ ఒకటే ఒక సేల్స్ మెన్ కాదు. మార్కెటింగ్ అంటే చాలు సేల్స్ మెన్ అంటారు. ఎవరన్నా మార్కెటింగ్ అనగానే సేల్స్ మెనా మీరు అంటారు, ఎవరన్నా ఇంటికి రాగానే సేల్స్ మెనా అంటారు. సో మార్కెటింగ్ అంటే సేల్స్ మెనో లేకపోతే అది ఒక ఉద్యోగం కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఒకప్పుడు అనుకున్నారు అది ఉద్యోగం అని. మరి ఉద్యోగంలో ఏముంటుందంటే వర్కింగ్ అవర్స్, శాలరీ డిసైడ్ చేసేది మీ బాస్. ఆ ఉద్యోగం అనుకున్న వాళ్ళలో ఒకప్పుడు మార్కెటింగ్ అంటే ఒక అర్థం మారింది. దాంట్లో ఇప్పుడు కస్టమర్ యొక్క ఆలోచన మారింది, కస్టమర్ యొక్క పల్స్ మారింది, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ మారింది. సో మరి ఇక్కడ ఉద్యోగం, అదే ఉద్యోగం అనుకున్నప్పుడు వర్కింగ్ అవర్స్, శాలరీ ఎవరు డిసైడ్ చేస్తారు? మీ పైన బాస్ డిసైడ్ చేస్తాడు. ఎస్ ఆర్ నో?
సో మనకి ఏం పని చేయాలి, ఎన్ని గంటలు పని చేయాలి, ఎంత శాలరీ ఇవ్వాలనేది ఆ బాస్ డిసైడ్ చేస్తాడు, ఎప్పుడైతే ఉద్యోగం అనుకుంటామో. కానీ మార్కెటింగ్ అంటే ఒక ఉద్యోగం కాదు మై డియర్ ఫ్రెండ్స్. సో అలాంటి 4 గోడల మధ్యలో వెళ్ళి ఒక 10,000 కోసం 20,000 కోసం ఒక సేల్స్ మ్యాన్ లాగా ఒక జాబ్ చేస్తూ ఉండటం కాదు మార్కెటింగ్ అంటే. సో మార్కెటింగ్ అంటే వేరే. సో మార్కెటింగ్ అంటే అర్థం ఏంటి చెప్పండి? మార్కెటింగ్ అంటే ఒక మంచి ప్రోడక్ట్ ని, మంచి విషయాన్ని 10 మందికి పంచడం, మనకు నచ్చిన విషయాన్ని 10 మందికి పంచడమే మార్కెటింగ్. సో మనం చేయట్లేదు ఆ పని అంటే మనకు ఊహ తెలిసినప్పటి నుంచి చేస్తున్నాం. సో మార్కెటింగ్ అంటే ఇప్పుడు ఏంటంటే కన్సల్టెంట్, మార్కెటింగ్ అంటే అడ్వైజర్, మార్కెటింగ్ అంటే ఒక బిజినెస్ మ్యాన్. సో ఒకప్పుడు ఆ అర్థం ఉంది, కానీ ఇప్పుడు అది కాదండి. మార్కెటింగ్ అంటే ఒక కన్సల్టెంట్, మార్కెటింగ్ అంటే ఒక అడ్వైజర్, మార్కెటింగ్ అంటే ఒక బిజినెస్ మ్యాన్. ఎవరైతే మార్కెటింగ్ గురించి ఇలాంటి యాటిట్యూడ్, ఇలాంటి ఆలోచన ఉంటుందో వాళ్ళు ఆ మార్కెటింగ్ రంగంలో రాణించగలుగుతారు. వీఆర్ ద అడ్వైజర్స్, వీఆర్ ద కన్సల్టెంట్స్, వీఆర్ ద బిజినెస్ మ్యాన్. సో కన్సల్టెంట్ అంటే ఏంటి? సో ఎవరికి ఏదైతే అవసరమో దాన్ని సూచించేవాడు కన్సల్టెంట్. అడ్వైజర్ అంటే కూడా అదే. కానీ బిజినెస్ మ్యాన్ అంటే డబ్బు బిజినెస్ చేసేవాడు బిజినెస్ మ్యాన్. మార్కెటింగ్ అంటే నథింగ్ బట్ బిజినెస్ మ్యాన్. సో ముఖేష్ అంబానీ ఏం చేస్తున్నాడు? మార్కెటింగే, కాకపోతే బిజినెస్ వేలో చేస్తున్నారు. సార్ నో. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మార్కెటింగ్ లో మన యొక్క టైము, మన యొక్క మనీ, మన యొక్క ఎనర్జీ డిసైడ్ చేసుకునేది ఎవరు అంటే మనమే మై డియర్ ఫ్రెండ్స్. సో కాబట్టి మనం మార్కెటింగ్ ని చిన్న చూపు చూడొద్దు. మార్కెటింగ్ రంగంలో అద్భుతాలు జరుగుతాయి, మహా అద్భుతాలు జరుగుతాయి. మార్కెటింగ్ రంగం నుంచే సో బిజినెస్లు చేసి సో లక్షల నుంచి కోట్ల నుంచి మిలియన్స్ సంపాదించే వాళ్ళు చాలా మంది ఉన్నారు మై డియర్ ఫ్రెండ్స్. సో మార్కెటింగ్ యొక్క గొప్పతనం మనం తెలుసుకోవాలి, రైట్? ఎస్. మరి ఇక్కడ సంపాదించాలని కోరిక, ఆశ ఉంటే మార్కెటింగ్ లో రాణించవచ్చు. ఎంతమందికి ఉంది? ఎస్ సార్, నేను సంపాదించాలి, సో బ్రతకడం కాదు, బడ్జెట్ లో బ్రతకడం కాదు, బాగా బ్రతకాలనే కోరిక, ఆశయం నాకు ఉంది అంటే ఎస్, మీరు మార్కెటింగ్ ని ఎంచుకోండి. ఆ మార్కెటింగ్ లో ఎంచుకుంటే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు, 100% సక్సెస్ అవుతారు. చేసే జాబ్ ద్వారా మీ జీవితం మారదు, చిన్న ఎంప్లాయ్మెంట్ వల్ల మీ జీవితం మారదు. సో మార్కెటింగ్ చేస్తే ఖచ్చితంగా మన జీవితాలు మారుతాయి, 100% మారుతాయి. సో ఎందుకంటే సో చాలా మంది మై డియర్ ఫ్రెండ్స్, సో మార్కెటింగ్ చేయాలంటే చాలా మందికి అడ్డంకులు వస్తున్నాయి. మనం వేసే అడుగులో అడ్డంకులు వస్తున్నాయంటే మనం డిఫరెంట్ వేలో వెళ్తున్నామని అర్థం. ఒక గొర్రె ఇటు పోతే 100 గొర్రెలు అటే పోతున్నట్టు ఏ ప్రాబ్లం ఉండదు. సార్ నో. సో గొర్రెల మందలాగా మనం వెళ్తా ఉంటాం. ఇందాక చెప్పినట్టు ఈ జాబ్ చేసి ఆయన 10,000 20,000 సంపాదిస్తే నేను అదే చదివిస్తా మా పిల్లల్ని, అదే చేపిస్తా, అదే 10,000 వస్తే చాలు, అదే 20,000 వస్తే చాలు అని కాదు. సో మార్కెటింగ్ లో అడుగు పెట్టిన తర్వాత ఎన్నో అడ్డంకులు వస్తాయి, చాలా అడ్డంకులు వస్తాయి, ఎన్నడూ లేని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎడ్యుకేషన్ ప్రాబ్లం అంటారు, జెండర్ ప్రాబ్లం అంటారు, కులం అంటారు, ఉద్యోగం అంటారు, ఇలా లేని అడ్డంకులు చూపిస్తారు మార్కెటింగ్కి వెళ్తే. ఎస్, మనం ఈ బిజినెస్ లోకి వచ్చినప్పుడు చేయలేదా? అడ్డుగా చెప్పలేదా మనం? సో లేని అడ్డంకులు మరీ కల్పించుకుంటాం, ఎందుకంటే ఇష్టం లేక, సో దాంట్లో మనం పాజిటివ్ గా లేక, సో మనం సక్సెస్ అవుతామని కాన్ఫిడెంట్ లేక ఇవన్నీ అడ్డు చెప్తాం. ఎస్ ఆర్ నో? సో మరి ఇక్కడ మార్కెటింగ్ అనేది మనం అందరం ప్రతిరోజు చేసే పని, కొత్త పనేం కాదు. సో మార్కెటింగ్ అంటే కొత్తగా చేసే పనే? మార్కెటింగ్ అంటే కొత్తగా చేసే పనే మై డియర్ ఫ్రెండ్స్? మార్కెటింగ్ అంటే ప్రతిరోజు చేసే పనే, కొత్త పని అయితే అసలు కానే కాదు. మనకు తెలియకుండానే మనం ఎన్నో లక్షల వ్యాపారం మనం మార్కెటింగ్ చేస్తున్నాం. ఎన్నో లక్షల డబ్బు మనం ఎవరైతే మన దగ్గర ఉన్న షాప్ ఓనర్స్ కి, కంపెనీలకి మనం చేస్తున్నాం మనకు తెలియకుండానే, ఫ్రీగా, ఉచితంగా. ఎస్ ఆర్ నో? ఉచితంగా మనం మార్కెటింగ్ చేస్తున్నాం. అవునంటారా కాదంటారా? అవగాహన ఉందా? సో మనకు తెలియకుండా మార్కెటింగ్ చేస్తున్నాం, మీకు తెలుసా అది? ఎస్. సో అదేంటనేది మనకు ముందు తెలుస్తుంది. మరి ఇక్కడ మార్కెటింగ్ లో డబ్బు సంపాదించడానికి పంచతంత్రాలు అని చెప్పాను. ఆ పంచతంత్రాలు ఏంటి అంటే దట్ నథింగ్ బట్, సో అది అందరికీ తెలిసిందే. సో దాన్ని నేను ఈ రోజు ఇంట్రడక్షన్ ఇస్తాను. ఫస్ట్ పంచతంత్రాలు అంటే తెలుసా మీకు? పంచతంత్రాలు అంటే తెలుసా అండి? రెస్పాండ్ అవ్వండి. పంచతంత్ర కథలు అంటారా?
5 మ్యాజిక్స్, స్టోరీస్, పంచతంత్ర కథలు. చాలా మందికి తెలుసు పంచతంత్ర కథలు అని తెలుసు, కానీ పంచతంత్రాలు అంటే ఏందనేది తెలియదు, చాలా మందికి తెలియదు. సార్ నో, చాలా మందికి తెలియదు. స్టోరీస్ అని మాత్రమే తెలుసు, కానీ ఆ పంచతంత్రాలు అనేది ఎట్లా వచ్చినాయి, ఏ రకంగా వచ్చినాయి అనేది తెలియదు. అది రావడానికి కూడా రీజన్ తెలియదు, కానీ వరల్డ్ ఫేమస్, చాలా మంచి ఫేమస్ అన్నమాట. ఆ పంచతంత్ర కథల నుంచే మనకి ఎన్నో నీతి వాక్యాలు, ఎన్నో నీతి కథలు చాలా వచ్చాయి, రైట్. చాలా సినిమాలు కూడా, చాలా మంచి మంచి స్టోరీస్ కూడా రావడం జరిగింది, రైట్. సో పూర్వం సుదర్శనుడు రాజు ఉండేవాడట, ఆయనకి 4 కుమారులు ఉండేరు. ఎందుకంటే ఇది మనకు తెలియాలి ఫస్ట్. సో ఇది తెలిస్తేనే మనకు అవగాహన అనేది ఉంటుంది. ఆయనకి 4 కుమారులు ఉండేవారు. వాళ్ళకి చదువు అంటే ఇష్టం లేదు, అస్సలు చదివే వాళ్ళు కాదు, ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు కాదు. వాళ్ళు బొత్తిగా అప్రయోజకులు అవుతున్నారని రాజు చాలా బాధపడేవాడు అనమాట. ఆ రాజ్యంలోని పండితుల్ని, గురువుల్ని తన పిల్లలకి చదువు చెప్పమని ఆదేశించాడు. అందరూ ఎంతమంది పండితులను తీసుకొచ్చినా, ఎంతమంది గురువులను తీసుకొచ్చినా, తన పిల్లలకి చదువు చెప్పించినా గాని వాళ్ళు చెప్పలేకపోయారు. ఎవ్వరు కూడా, అంటే వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పలేకపోయారు. వాళ్ళు డిఫరెంట్ మైండ్ సెట్. కానీ రాజుకి బాధ ఉంటుందా ఉండదా? రాజుగారి కొడుకులు అప్రయోజకులైతే రాజుగారికి బాధ ఉంటుందా ఉండదా? సో మరి ఏం చేయాలని చెప్పేసి అలా బాధపడుతున్న సమయంలో ఒక పండితుడు వస్తాడు. విష్ణు శర్మ అనే సంస్కృత పండితుడు ఆ పిల్లల్ని విద్యావంతులుగా చేసి లోక జ్ఞానం, పరిపాలన దక్షత సమకూర్చేట్టుగా ఒక ఉపాయం ఆలోచించాడు. ఏంటి అంటే, ఆయన పుస్తకాల్లో ఉన్న ఆ పాఠ్యాంశాలని ఒక కథల రూపంలో చెప్తే బాగుంటుంది. ఎందుకంటే పిల్లలకి కథలంటే చాలా ఇష్టం. పిల్లలకి మన కథలంటే ఇష్టం లేదా? ఇప్పటికి ఇష్టం కదా, ఎస్ ఆర్ నో? సో పిల్లలకి కథలంటే చాలా ఇష్టం కాబట్టి ఆయన చెప్పాలనుకున్న ఆ పాఠ్యాంశాలు ఏవైతున్నాయో, ఆయన చెప్పాలనుకున్న ఆ సబ్జెక్ట్ ఏదైతే ఉందో, ఆ విద్య ఏదైతే ఉందో, కొన్ని కథల రూపంలో చెప్తే ఇంట్రెస్ట్ గా వింటారు, ఆసక్తిగా ఉంటుందనే ఉద్దేశంతో ఆయన ఈ పంచతంత్రాలు అనే ఒక 5 రకాల కేటగిరీ, 5 టైప్స్ ఆఫ్ కథల స్టోరీస్ ని ఆయన డిజైన్ చేసి ఆ రాజకుమారులకి చెప్పడం మొదలు పెట్టాడు. వాళ్ళు ఆ కథలు ఇంట్రెస్ట్ గా విని వాళ్ళు విద్యావంతులుగా మారటం, గొప్ప వాళ్ళు అవ్వడం జరిగింది. అర్థమవుతుందా? సో పంచతంత్రాలు అంటే ఏంటి అంటే, సింపుల్ గా మనకి ఎవరైతే ఆ రాజు ఉన్నాడో ఆ రాజు యొక్క కొడుకులని, కుమారులని విద్యావంతులుగా చేయడానికి. మరి ఇక్కడ పంచతంత్రం చిన్న కథలో వాటి నీతి ఏంటంటే, మనకి 5 రకాల స్టోరీస్ ఉంటాయని చెప్పాము. దాంట్లో మనకి మిత్రలాభం అని చెప్పేసి, మిత్రుభేదం అని, అపరక్షిత అంటే ఇక్కడ చూడు, మిత్రుల వల్ల లాభాలు, మిత్రుల మధ్యలో భేదాలు, అనాలోచితంగా వచ్చే నష్టాలు, ఏ నష్టం లేకుండా ప్రమాదంలోంచి బయటపడటం, సో యుద్ధం, శాంతి, బలమైన శత్రువుని ఓడించే పథకాలు. ఇలా 5 టైప్స్ ఆఫ్ స్టోరీస్ ఆయన రచించి వాళ్ళకి ఒక కథల రూపంలో చెప్పడం జరిగింది. సో మనకు కూడా చూడండి, పంచతంత్ర కథల్లో చాలా మిత్రలాభం మీద చాలా స్టోరీస్ ఉన్నాయి. సార్, ఒక పావురం ఉచ్చులో చిక్కిపోతే ఒక స్టోరీ, సింహం ఉచ్చులో చిక్కిపోతే ఒక స్టోరీ, 3 చేపల కథ, ఇలా చాలా రకాల కథలు ఉన్నాయి మనకి. పంచతంత్ర కథల నుంచి చాలా వచ్చాయి, రైట్. సో ఇలాగా మరి ఈ పంచతంత్ర కథలు ఎందుకు అంటే, సో మరి ఆ రాజు యొక్క కుమారుల్ని విద్యావంతులు అవ్వడం కోసం అవి క్రియేట్ చేయడం జరిగింది. ఎస్ సార్, నో? అర్థమైందా? రెస్పాండ్ అవ్వండి చాట్ బాక్స్ లో. ఈ పంచతంత్రాలు దేనికి అంటే, ఎవరైతే అప్రయోజకులు అవుతున్నారో వాళ్ళని విద్యావంతులు చేయడానికి ఆ రాజుగారికి ఆ విష్ణు శర్మ అనే పండితుడు సో సృష్టించిన కథల్ని పంచతంత్రాలు అంటారు. మరి ఆ పంచతంత్రాల వల్ల వాళ్ళు విద్యావంతులు అయ్యారు. మరి పంచతంత్రాల వల్ల విద్యావంతులు అయినప్పుడు, మరి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను ఇక్కడ మన జీవితంలో మనం కూడా కొన్ని పంచతంత్రాలని ఫాలో అవుతున్నాము. ఆ పంచతంత్రాలని ఫాలో అవ్వడం వల్ల మనం కూడా కోటీశ్వరులు అవుతాం. ఫాలో అవుదాం. మరి అందరికి తెలిసిందే, కొత్త విషయం అయితే ఏం కాదు. ఏంటిందంటే, ఈ పంచతంత్రాల్లో మనం నమ్మింది, మనకు నచ్చింది, మనకి ఇష్టమైంది, మంచి ప్రోడక్ట్ అనుకున్నది, అవగాహన ఉన్నది 10 మందికి చెప్తే చాలు. అర్థమవుతుందా? మనకు నమ్మింది, మనకు నచ్చినది, మనకి ఇష్టమైనది, మంచి ప్రోడక్ట్ అనుకున్నది, అవగాహన ఉన్నది. ఈ 5 విషయాలలో కనుక మీకు క్లారిటీ ఉంటే, ఆ ప్రోడక్ట్ ని మీరు 10 మందికి చెప్పగలిగితే చాలు, మీరు కోటీశ్వరుడు అవుతారు. అర్థమవుతుందా?
అవునా సార్ అంటే ఎస్, దీన్ని నమ్మాను. సో వెస్టేజ్ ప్రొడక్ట్స్ నమ్మాను. సో నాకు నచ్చిన ప్రొడక్ట్స్ నేను యూజ్ చేశాను, నాకు ఇష్టమైన నేను యూజ్ చేశాను, నాకు నమ్మింది, నాకు నచ్చింది, నాకు ఇష్టమైంది కొన్ని వందల మందికి ప్రమోట్ చేశాను దాని ద్వారా. సో ఆ ప్రమోట్ చేయడానికి కావాల్సిన నాలెడ్జ్, అవగాహన మీన్స్ నాలెడ్జ్, ఆ నాలెడ్జ్ తీసుకొని ఈ 5 పంచతంత్రాలు ఉపయోగించుకొని నేను ఇప్పుడు సో లక్షాధికారి అవుతున్నాను, రేపు కోటీశ్వరుడు అవ్వబోతున్నాను. మరి అలాగే నేనే కాదు, ఉపేందర్ సార్ కావచ్చు, నాగేంద్ర సార్ కావచ్చు, రాజా సార్ కావచ్చు, అండ్ ₹1,00,00,000 సంపాదించే సిద్ధార్థ్ సింగ్ గారు కూడా తను నమ్మింది, తనకు నచ్చింది, తనకు ఇష్టమైంది, మంచి ప్రొడక్ట్ అనుకున్నది, అవగాహన ఉన్నది 10 మందికి షేర్ చేశారు కాబట్టి ఇప్పుడు ₹1,00,00,000 సంపాదిస్తున్నారు. సార్ నో. సో ఇవే పంచతంత్రాలు. సో నమ్మిందంటే ఫస్ట్ మనం పాజిటివ్ యాటిట్యూడ్ కలిగి ఉండాలి. సో పాజిటివ్ యాటిట్యూడ్ కలిగి ఉన్నది, నచ్చిందంటే మనం ఏదైతే ప్రొడక్ట్ యూజ్ చేస్తామో అది నచ్చుతుంది, అండ్ దాన్ని పదే పదే వాడుతున్నామంటే ఇష్టమైనది. సో అది వాడిన తర్వాత ఎస్ మనకు మంచిది అనిపించినప్పుడు దాని మీద మనకు ఒక అవగాహన వస్తుంది, దాని మీద ఒక నాలెడ్జ్ వస్తుంది. అది వచ్చిన తర్వాత మనం అప్పుడు ఆ విషయాన్ని 10 మందికి ప్రమోట్ చేయడం ద్వారా మనకి డబ్బు వస్తుంది. ఈ మార్కెటింగ్ రంగంలో ఇవే 5 పంచతంత్రాలు. ఎస్, ఎంతమంది వెస్టేజ్ ప్రొడక్ట్స్ నమ్మారు? చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వండి. ఎంతమంది వెస్టేజ్ ప్రొడక్ట్స్ నమ్మారు? సో ఆల్రెడీ ఇప్పుడు లక్షలు సంపాదిస్తున్న వాళ్ళు, 1000 సంపాదిస్తున్న వాళ్ళు, ఎస్ వాళ్ళు నమ్మారు, ప్రొడక్ట్స్ నమ్మారు. సో వాళ్ళు తీసుకున్న అవకాశాన్ని నమ్మారు. సో నాట్ ఓన్లీ ప్రొడక్ట్స్, సో ప్రొడక్ట్ అంటే ఆపర్చునిటీ కూడా వన్ ఆఫ్ ద ప్రొడక్ట్. సో సోపు, పేస్ట్, కుకింగ్ ఆయిల్, ఎయిర్ ఆయిల్, కాల్షియం అనేది ప్రొడక్ట్ కాదండి. ఇక్కడ డబ్బు సంపాదించే ఆపర్చునిటీ కూడా ఒక ప్రొడక్టే, రైట్? అసలైంది ఏంటి అంటే ఇక్కడ డబ్బు. సో ఈ అవకాశం ఉంది చూసారా, ఎస్ అది 100% ఒక ప్రొడక్ట్. సో నమ్మాము, నచ్చింది, ఎస్ నాకు 10,000 కాదు ₹580 చెక్ వచ్చినప్పుడే ఈ బిజినెస్ నచ్చింది నాకు. సో అదే ఒక 16,000 వచ్చినప్పుడు ఇష్టమైంది, ఎస్ ఇది నా లైఫ్ అనుకొని నేను సో అన్ని వదిలేసుకొని ఈ బిజినెస్ లోకి వచ్చాను. ఎస్ నాకు నచ్చింది, తర్వాత ఇష్టమైంది, తర్వాత నాకు మంచిగా అనిపించింది. అప్పుడు నేను 10 మందికి చెప్పడం మొదలు పెట్టాను, 10 మందికి షేర్ చేయడం మొదలు పెట్టాను. సో ఆ మొదలు పెట్టేటప్పుడు కావాల్సిన అవగాహన, కావాల్సిన నాలెడ్జ్ అనేది తీసుకున్నాను. తీసుకొని జస్ట్ 3 years, సో 3 సంవత్సరాలు ఇదే పని చేసుకుంటూ పోతున్నా. ఇప్పటికి కూడా ఇదే చేస్తున్నా. ఇప్పటికి కూడా ఈ పంచతంత్రాలను ఉపయోగించుకుంటున్నా. వేరేది ఏం లేదండి, కొత్తగా చేసేది ఏం లేదు ఈ బిజినెస్ లో. ఈ రంగంలో కొత్తగా వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ లో కొత్తగా చేసేది ఏం లేదు. మీరు నమ్మింది, మీకు నచ్చింది, మీకు ఇష్టమైంది, మీకు మంచి ప్రోడక్ట్ అనుకున్నది, మీకు అవగాహన ఉన్నది 10 మందికి చెప్పండి, కనెక్ట్ అవుతారు. సో మీకు అవగాహన లేకపోతే ఆ ప్రోడక్ట్ గురించి మనం మాట్లాడలేము. మీకు మంచిగా అనిపించలేదంటే ఆ ప్రొడక్ట్ గురించి హార్ట్ఫుల్ గా చెప్పలేము. ఇష్టం లేకపోతే ఏదో మోమాటంగా చెప్తాం, ఎస్ ఆర్ నో? సో కాబట్టి దాంట్లో మీకు ఏది అవసరం. కొంతమంది చూడండి జీటీ బాగా సేల్ చేస్తారు, కొంతమంది రైస్ బ్రాన్ ఆయిల్ బాగా సేల్ చేస్తారు, కొంతమంది అగ్రి ప్రొడక్ట్స్ బాగా సేల్ చేస్తారు, కొంతమంది కాల్షియం అండ్ గ్లూకోజమైన్ బాగా సేల్ చేస్తారు, కొంతమంది నీమ్ సోప్ బాగా సేల్ చేస్తారు. అంటే ఏంటంటే ఆ ప్రొడక్ట్ పై వాళ్ళకి బాగా నచ్చింది, బాగా కనెక్ట్ అయింది కాబట్టి సో వాటిపైన చెప్పడం జరుగుతుంది. సో అన్ని ప్రొడక్ట్స్ ఉన్న వాటిని మాత్రం ఈజీగా మూవ్ చేయగలుగుతారు. అరే ఒక అతను ఉన్నాడు, ఎయిర్ ప్యూరిఫైర్స్ సింగిల్ మంత్ లో 23 మూవ్ చేశాడు, 2 months లో 53 మూవ్ చేశాడు. అంటే ఏంటి, ఆ ప్రొడక్ట్ ఆయనకు నచ్చింది, దాని మీద నాలెడ్జ్ ఉంది, అది రైట్ ప్రొడక్ట్ అనుకున్నాడు, తన బిజినెస్ కి రైట్ ప్రొడక్ట్. ఇది నా బిజినెస్, నేను గ్రోత్ అవ్వాలి, ఈ మార్కెటింగ్ రంగంలో నేను సక్సెస్ అవ్వాలంటే ఎస్ ఈ ప్రొడక్ట్ నేను మూవ్ చేయగలను అని చెప్పేసి నమ్మి ఆయన ఆ ప్రొడక్ట్ ని మూవ్ చేయగలిగాడు. ఎస్ 53 ఎయిర్ ప్యూరిఫైర్ మూవ్ చేశాడు. అదే మన టీంలో కూడా సంధ్య నాగార్జున గారు, సరిత గారు అని అక్క చెల్లెలు స్టార్ డైరెక్టర్స్. గత నెల, ఈ నెల వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 11 or 12 ఎయిర్ ప్యూరిఫైర్స్ మూవ్ చేశారు ఇద్దరే. సో దాచిపల్లిలో రామకోటయ్య గారు ఉన్నారు, సో ఆల్మోస్ట్ 6 or 7 ఎయిర్ ప్యూరిఫైర్స్ మూవ్ చేశారు, ఇంకా 10-15 ఉన్నాయని చెప్పారు. అంటే చూడండి ఆ ప్రొడక్ట్ పైన వాళ్ళ అవగాహన ఉంది, రైట్ ప్రొడక్ట్ అనిపించింది, అవగాహన తీసుకున్నారు, వాళ్ళు దాన్ని ప్రమోట్ చేశారు, వాళ్ళు ఎర్నింగ్స్ తీసుకున్నారు. ఎస్ ఇక్కడ నాకు నచ్చింది ఆపర్చునిటీ, సో నేను ఎక్కడ వెళ్ళిన ఆపర్చునిటీనే నేను ప్రమోట్ చేస్తాను, ఎందుకంటే నాకు నచ్చింది అదే, డబ్బు సంపాదించడం నచ్చింది నాకు. కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా డబ్బు సంపాదించడం గురించి మాట్లాడతాను, గొప్పగా బ్రతకడం గురించి మాట్లాడతాను, 10 మందికి ఇన్స్పైర్ చేసే విధంగా మాట్లాడతాను, ఎందుకంటే నాకు నచ్చింది అదే.
ఎస్, మీకు ఏదైతే నచ్చుతుందో, మీరు ఏదైతే రైట్ అనుకుంటున్నారో దాన్ని మీరు 10 మందికి చెప్పండి. అది 100 మందికి వెళ్తుంది. 100 మంది నుంచి వేల నుంచి లక్షల మందికి వెళ్తుంది. రైట్ మై డియర్ ఫ్రెండ్స్. మరి ఇవి చేస్తే నిజంగా అవుతారా అంటే ఎస్, ఈ పంచతంత్రాలు ఎందుకు అంటే ధనవంతులు అవ్వడం కోసం. ఆ పంచతంత్రాలు విద్యావంతులు అవ్వడం కోసం అయితే ఈ పంచతంత్రాలు మనల్ని ధనవంతులు చేయడం కోసం, మనం ధనవంతులు అవ్వడం కోసం. సో ఈ రోజు జాయిన్ అయిన వ్యక్తి నుంచి ₹1 కోటి సంపాదించే సిద్ధార్థ్ సింగ్ గారికి కూడా ఈ 5 పంచతంత్రాలు పాటించడం, ఈ పంచతంత్రాలు పాటించడమే, వేరేది ఏమి లేదండి. ఈవెన్ సుబ్బయ్య శెట్టి గారి టెస్ట్ మనీ విన్న వాళ్ళు కూడా చూడండి. సుబ్బయ్య శెట్టి గారు కూడా సింపుల్ గా ఈ బిజినెస్ ఏం చేయాలి, ఎలా చేయాలని సిద్ధార్థ్ సింగ్ గారిని అడిగితే సోపు, పేస్ట్, కుకింగ్ ఆయిల్ ఇచ్చి వాడు అని చెప్పారు. సో వాడమని చెప్పారు, జస్ట్ అంతే. నెల రోజులలో జస్ట్ మీరు వాడండి అని చెప్పారు, కానీ ఎలాంటి ప్లాన్ కానీ, ఎలాంటి మోటివేషన్ కానీ, ఎలాంటిది కూడా చెప్పలేదు. జస్ట్ సోపు, పేస్ట్ వాడి ఎలా ఉందో నీకు నచ్చిందా, నచ్చింది 10 మందికి చెప్పన్నారు. ఎస్, నాకు నచ్చింది కాబట్టి 10 మందికి చెప్తానన్నారు. ఆ 10 మందికి చెప్పారు. ఆ 10 మంది నుంచి 100 మందికి వెళ్ళింది. ఆ 100 మంది నుంచి వేలు, లక్షలు. ఇప్పుడు నెలకి 35 లక్షలు సంపాదిస్తున్నాడు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, అలా వచ్చిన వాళ్ళలో చాలా మంది ఉన్నారు. సో ఇక్కడ ధనవంతులు అవ్వాలంటే ఏదో చేయాలి, ఏమో చేయాలనేది కాదు, సింపుల్ ఫార్ములా. సో మన కంపెనీ ఎండి గారు కూడా చెప్పేది అదే, సెల్ఫ్ యూజ్ చేయండి. నీకు వచ్చిన ఎక్స్పీరియన్స్, నీకు నచ్చిన ఎక్స్పీరియన్స్ ని 10 మందికి ప్రమోట్ చేయండి, దగ్గరుండి ఇప్పించండి, వాళ్ళకి సర్వీస్ ఇవ్వండి అని మనకు ఒక ఫార్ములా ఇచ్చారు. సో ఫస్ట్ మనకు చెప్పింది అదే, వాడండి. ఫస్ట్ మీరు వాడిన తర్వాత మీకు నచ్చింది, మీకు నచ్చిన తర్వాత వచ్చిన ఎక్స్పీరియన్స్ 10 మందికి చెప్పమని చెప్తున్నారు. సో ఇలా చేస్తే ఖచ్చితంగా మనం ధనవంతులు అవుతామండి మై డియర్ ఫ్రెండ్స్. మరి అలాగే ఈ పంచతంత్రాల్లో ఫర్ ఎగ్జాంపుల్, సో మీకున్న అవగాహనలో మీకు నచ్చిన ప్రోడక్ట్ గురించి ఒక 10 మందికి చెప్పారు. ఆ 10 మంది ఒక్కొక్కరు ₹1000 వాళ్ళకి కావాల్సినవి, వాళ్ళకి నచ్చిన ప్రోడక్ట్స్ తీసుకున్నారు, యూజ్ చేస్తున్నారు అనుకోండి. సో అలా అనుకోవడం ద్వారా ఎవ్రీ మంత్ ₹10,000 వ్యాపారం జరుగుతుంది. ఆ ₹10,000 వ్యాపారం మీద 10% వేసుకున్న నీ ఇన్కమ్ ₹1000. సో మీకు నచ్చిన ప్రొడక్ట్ గురించే ప్రమోట్ చేశారు. మీకు ఏదైతే ప్రొడక్ట్ నచ్చిందో, ఏదైతే రైట్ ప్రొడక్ట్ అనుకున్నారో, ఏదైతే మీకు అవగాహన ఉందో ఆ ప్రొడక్ట్ మీకు తెలిసిన వాళ్ళకి ప్రమోట్ చేయడం ద్వారా, వాళ్ళకి షేర్ చేయడం ద్వారా మార్కెటింగ్ జరిగి, ఆ మార్కెటింగ్ ద్వారా టర్న్ ఓవర్ అనేది ఒక ₹10,000 జరిగినప్పుడు దాని మీద మినిమం 10% వేసుకున్న ₹1000 బెనిఫిట్స్ నీకు వచ్చినప్పుడు ఎస్, హ్యాపీ. అండ్ ఆ 10 మంది కాస్త రేపు 100 మెంబర్స్ అయ్యారు. 100 మెంబర్స్ ఎవరికి వాళ్ళు ₹1000 చేసినప్పుడు అక్కడ మనకి ఆల్మోస్ట్ ₹1,00,000 వ్యాపారం జరుగుతుంది. ఆ ₹1,00,000 వ్యాపారం మీద 10% వేసుకున్న నీ ఇన్కమ్ ₹10,000. అండ్ అలాగే ఆ 100 మంది కాస్త 1000 మంది అయ్యారు. ఆ 1000 మంది ఒక్కొక్కరు ₹1000 కొనుక్కున్న వాళ్ళకి నచ్చిన ప్రొడక్ట్, వాళ్ళకి ఇష్టమైన ప్రొడక్ట్, వాళ్ళు నమ్మిన ప్రొడక్ట్, ఒక ₹1000 కొనుక్కునే వాళ్ళు 1000 మంది క్రియేట్ అయిన 10 లక్షల వ్యాపారం. ఆ 10 లక్షల వ్యాపారం మీద 10% వేసుకుంటే నీ ఇన్కమ్ వచ్చేసి ₹1,00,000. మరి అదే 1000 మంది రేపు ఆల్మోస్ట్ 10,000 మంది అయ్యారు. 10,000 మంది ఒక్కొక్కరు ₹1000 కొనుక్కున్నా కానీ ఇక్కడ ఆల్మోస్ట్ మనకి ఎంత అవుతుందంటే ₹1,00,00,000 వ్యాపారం. ₹1,00,00,000. ఈ ₹1,00,00,000 వ్యాపారం పైన 10% వేసుకున్న మీ ఇన్కమ్ 10 లక్షలు. 10 లక్షలు సంపాదిస్తున్న వాళ్ళు లేరా? ఈ బిజినెస్ లో సంపాదిస్తున్న వాళ్ళు 10 లక్షలు సంపాదిస్తున్న వాళ్ళు లేరా? 100,000 ఉన్నారు, వేలల్లో ఉన్నారు 10 లక్షలు సంపాదించే వాళ్ళు. మరి వాళ్ళు చేసింది కూడా ఇదే, మై డియర్ ఫ్రెండ్స్. సో ఇక్కడ 10,000 × ₹1,000 అన్న నా టీం 38,000. కానీ 38,000లో 10,000 మంది ₹1,000 ఎవరికి వాళ్ళు కొనుక్కున్నా నా ఇన్కమ్ 10 లక్షలు అండి. బట్ అంత జరగట్లేదు. దీంట్లో 2%, 3% జరుగుతుంది కాబట్టి నాకు 2 లక్షలు వస్తుంది. రైట్? మరి అదే రేపు 1,00,000 మంది అయ్యారు, మన నాగేంద్ర సార్ లాగా 1,00,000 మంది పైన అయ్యారు, ఒక్కొక్కరు ₹1,000 కొనుక్కున్నా ఇక్కడ 100 కోట్ల టర్న్ ఓవర్, దాని మీద 10% వేసుకున్నా నీ ఇన్కమ్ ఎంత? కోట్లే కదా. సార్ నో. సో మరి ఇక్కడ ఒక్కసారి ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. మరి ఇక్కడ డబ్బు సంపాదించాలి, కోట్లు సంపాదించాలంటే మన మాట ఎంత మందికి అయితే రీచ్ అవుతుందో, ఎంత మందికి అయితే మన యొక్క ప్రోడక్ట్ ని, మన యొక్క ఆపర్చునిటీని ఎంత మందికి అయితే తీసుకెళ్లి వాళ్ళని ఒక రెగ్యులర్ కన్సూమర్ లాగా క్రియేట్ చేసుకుంటామో అప్పుడు మనం అనుకున్న డబ్బు అనేది మనం సంపాదిస్తాం.
సో 10 మందికి చెప్పావు, 20 మందికి చెప్పావు, 30 మంది చెప్పావు, 100 మందికి చెప్పావు, 1000 మందికి చెప్తావు, 1,00,000 మందికి చెప్తాం. ఓపిక ఉన్నంత వరకు చెప్తూనే ఉండాలి. ఎందుకంటే ఇక్కడ నీ యొక్క ఫౌండేషన్, నీ యొక్క మూలాలు ఎక్కడ ఉన్నాయంటే రెగ్యులర్ కస్టమర్ లో ఉంది. ఆ రెగ్యులర్ కస్టమర్స్ ని కనుక క్రియేట్ చేసుకోగలిగితే, సో ఇప్పుడు ముఖేష్ అంబానీ ఎందుకు ఆయన గంటకు 90 కోట్లు సంపాదిస్తున్నాడంటే ఆయన ప్రొడక్ట్ ని కనీసం ప్రతి ఒక్క ఇంట్లో ఉన్నాయి. ప్రతి ఒక్క ఇంట్లో 4 జియో సిమ్లు, 3 జియో సిమ్లు ఉంటున్నాయి. చిన్న క్యాల్కులేషన్ వేసుకోండి. ఒక్క జియో సిమ్ వాడుతున్నా, ఫర్ ఎగ్జాంపుల్ నేను వాడుతున్నాను. సో యావరేజ్ గా 3 నెలలకి అది వచ్చేసి 84 డేస్ కి మనకు వచ్చేసి ఇప్పుడు మారింది. సింగిల్ మంత్ కి 230 రూపాయలు. సింగిల్ మంత్ కి 200 వేసుకుంటే మరి సంవత్సరానికి ఎంత అండి? ఒక్కసారి ఆలోచించండి, సంవత్సరానికి ఎంత? నేను ఒక్కనే 200 రూపాయలు రీఛార్జ్ చేసుకుంటే మరి ఇండియాలో ఎంతమంది యూజర్స్ ఉన్నారు జియో వాళ్ళు? ఆయన సంపాదన ఎంత? నా ఒక్కడి నుంచే 200 వెళ్తుందంటే కోట్ల మంది ఉన్నారు. మరి నెలకొక్కసారి ఆ 1 కోటి మంది రీఛార్జ్ చేసుకుంటే 1 కోటి ఇంటూ 200 అంటే ఎన్ని కోట్లు? మరి ఆయన ఓన్లీ జియో నుంచే కాదు, ఎన్నో ఇండస్ట్రీస్ ఉన్నాయి, అన్ని రంగాల్లో ఆ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయగలిగారు, యూజర్స్ క్రియేట్ చేసుకోగలిగారు. అలా చేసుకోవడం ద్వారా ఆయనకి ఇన్కమ్స్ అనేవి వస్తున్నాయి. కోట్లలో డబ్బు సంపాదించడం జరుగుతుంది. సో అలా చేసే ఓపిక మనకు ఉండాలి, అలా క్రియేట్ చేసుకోవాలి. పెట్టుబడి లేని వ్యాపారం, మాటే పెట్టుబడి. మార్కెటింగ్ అంటే ఇక్కడ మాటే పెట్టుబడి. మన మాటే పెట్టుబడిగా పెట్టి కనుక మనము సో కుటుంబాల్ని పరిచయం చేసుకుంటా మనం వెళ్ళినట్టయితే మనం ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు సంపాదించవచ్చు. ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు సంపాదించవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. మరి ఇలా సంపాదిస్తున్న వాళ్ళు ఈ రంగంలో కొన్ని వందల వేల మంది ఉన్నారు. మరి వాళ్ళంతా చేసే పని ఏంటంటే ఇదే పని, వేరేదేం లేదు. సో దానికి కావాల్సిన నాలెడ్జ్ తీసుకోవటం, ఎలా చేయాలనేది నాలెడ్జ్ తీసుకొని దానికి సంబంధించిన ప్రోడక్ట్ ని అవగాహన చేసుకొని ఆ ప్రొడక్ట్ బేస్డ్లో ఆ ప్రొడక్ట్ ని 10 మందికి పరిచయం చేయడం, ఆపర్చునిటీని 10 మందికి పరిచయం చేయడం ద్వారా 10 మంది నుంచి మనకి ఇంకా 10 మంది నుంచి 100 నుంచి 1000 నుంచి 10,000, 10,000 నుంచి 1,00,000, 2,00,000, 3,00,000 ఇట్లా క్రియేట్ అవుతున్నారు. అలా చేసుకోవాలి మనం. అలా చేసుకున్నప్పుడు మాత్రమే మనం సంపాదించగలుగుతాం. సో మనం ఏదో ప్రయత్నం చేసాం, 100 మందికి చెప్పాము, అయిపోయింది, నా వల్ల కాదు, 2 నెలలు 3 నెలలు ప్రయత్నం చేసినా నా వల్ల కాదని కాదండి. సో ఇప్పుడు సక్సెస్ అయిన వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా కొన్ని వందల వేల సార్లు ప్రయత్నం చేసి 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 ఫెయిల్యూర్ అయ్యి ఫెయిల్యూర్ లోంచి సక్సెస్ అయిన వ్యక్తులు. అర్థమవుతుందా? సో ఒకేసారి రాత్రికి రాత్రి సక్సెస్ రాదండి. వస్తుందా? రాత్రికి రాత్రి సక్సెస్ అనేది వస్తుందా? ఏ ఒక్కరికి రాదు. పోనీ రాత్రి వీళ్ళంతా సక్సెస్ అయ్యారా? గొప్ప బిల్ గేట్స్ రాత్రికి రాత్రి సక్సెస్ అయ్యాడా? అంబానీ రాత్రికి రాత్రి సక్సెస్ అయ్యాడా? టాటా రాత్రికి రాత్రి సక్సెస్ అయ్యాడా? ఎన్నో సంవత్సరాల కఠోర శ్రమ నుంచి వాళ్ళు సక్సెస్ అయ్యారు. కానీ మనం మాత్రం 2 నెలలు 3 నెలలు 4 నెలలు 5 నెలలు చేస్తాం, సంవత్సరం చేస్తాం, సక్సెస్ రావట్లేదని వదిలేస్తాం. సో సక్సెస్ కి షార్ట్ కట్స్ ఉండవు. స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క మెట్టు దాటుకుంటూ మనం వెళ్ళాలి. దానికి టైం పడుతుంది. ఒకరికి 6 నెలలు పడుతుంది, ఒకరికి సంవత్సరం పడుతుంది, ఒకరికి 2 సంవత్సరాలు పడుతుంది, ఒకసారికి 5 సంవత్సరాలు పడుతుంది. సో నాకు 1,00,000 రూపాయలు టచ్ చేయడానికి 2 సంవత్సరాలు పట్టింది. నాగేంద్ర సార్కి 1,00,000 రూపాయలు టచ్ చేయడానికి 9 నెలలే పట్టింది. నా టీంలో మన వెంకటేశ్వర గారికి 1,00,000 రూపాయలు టచ్ చేయడానికి 18 నెలలు పట్టింది. అదే కారింగ్ సైదుల్ గారికి 6 నెలలు పట్టింది. మరి ఇక్కడ సో మనం పెట్టే ఎఫర్ట్స్ నుంచి, మనం తీసుకునే నిర్ణయాల నుంచి, సో మనం తీసుకుంటున్న దాని మీదే మనకి ఇన్కమ్స్ వస్తాయి తప్ప సో మనం అనుకుని అందరికి వచ్చినట్టు నాకు రావట్లేదు అని మాత్రం అనుకోకూడదు. ఒక్కొక్కరికి ఎబిలిటీస్ ఉంటాయి, సామర్థ్యాలు అందరికి ఒకే రకంగా ఉండవు. ఎవరి కాన్ఫిడెంట్ వాళ్ళది, ఎవరి ఎబిలిటీస్ వాళ్ళవి, ఎవరి ఎఫర్ట్స్ వాళ్ళవి. అంతేగాని రోజులు లెక్క పెట్టకూడదు. ఆయన వచ్చి 3 నెలల్లో 20,000 తీసుకుంటే నేను వచ్చి 6 నెలలు అవుతుంది ఇంకా తీసుకోవట్లేదంటే నీ ప్రయత్న లోపం ఉంది ఖచ్చితంగా. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్. సో కాబట్టి మీ అందరు కూడా కోటేశ్వరుడు అవ్వడానికి ఈ పంచతంత్రాలను ఉపయోగించుకొని, నమ్మింది, నచ్చింది, ఇష్టమైనది, మంచి ప్రోడక్ట్ అనుకున్నది, అవగాహన ఉన్నది, మీరు 10 మందికి మీరు
చేయండి. మరి చాలా మంది అంటారు కోటీశ్వరుడు అవ్వాలంటే అంత్రాలు తంత్రాలు మంత్రాలు ఆడుతుంటారు, అంత్రాలు వేస్తుంటారు, తంత్రాలు చేస్తుంటారు, మంత్రాలు చేస్తుంటారు, చేపిస్తా ఉంటారు. సో ఇవన్నీ చేస్తా ఉంటారు కోటీశ్వరుడు అవ్వాలని. అవుతారా? 100% అవ్వరండి. అంత్రాలకి మంత్రాలకి అంటారు, మంత్రాలకి చింతకాయలు రావు అని ఏదో సామెతలు ఉంటాయి కదా. సో కోటీశ్వరుడు అవ్వాలంటే ఇవన్నీ కాదండి, సింపుల్. సో కోటీశ్వరుడు అవ్వాలంటే అంత్రాలు తంత్రాలు మంత్రాలు పనిచేయవు. కోటీశ్వరుడు అవ్వాలంటే ఇప్పుడు నేను చెప్పిన పంచతంత్రాలు మాత్రమే పనిచేస్తాయి. చూడండి, మీరు సక్సెస్ అయిన ప్రతి ఒక్క వ్యక్తి, ఈవెన్ జాక్మా కూడా ఆయన చేసింది అదే. ఆయనకు నచ్చింది, ఆయనకు నమ్మింది, ఆయన ఏదైతే అనుకున్నాడో దాన్నే చేశాడు. అమెజాన్ కూడా అదే చేశాడు, ఫేస్బుక్ కూడా అదే చేశారు. వాళ్ళు చేసిందే అది, నచ్చింది, నమ్మింది, ఇష్టమైనది, మంచిది అనుకున్నది 10 మందికి చెప్పారు కాబట్టి ఆ 10 మంది నుంచి వేల నుంచి లక్షల మందికి వెళ్ళింది, వాళ్ళు కోటీశ్వరులు అయ్యారు. ఇక్కడ కూడా మనం చేయాల్సింది అదే, వేరేదేం లేదు మై డియర్ ఫ్రెండ్స్. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, మీరందరూ కూడా కోటీశ్వరులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రోజు ఈ ప్రెజెంటేషన్ ఇచ్చే అవకాశం నాకు వచ్చినందుకు అండ్ మీ అందరికి కూడా బెస్ట్ విషెస్ అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ వెస్టేజ్ అండ్ థ్యాంక్ యూ పవర్ అకాడమీ. మై గ్రేట్ మెంటర్స్ రాజేష్ సార్, నాగేందర్ సార్ అండ్ ఉపేందర్ సార్ కి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈ అవకాశాన్ని నాకు పరిచయం చేసి నాతో నన్ను నడిపి నాకు తోడుగా ఉండి నన్ను 2 లక్షలు సంపాదించుకొని ఒక 12 లక్షల కార్ తెచ్చుకునే విధంగా నాకు సపోర్ట్ గా ఉండి నన్ను గైడ్ చేసిన వ్యక్తులుగా నేను ఎప్పుడు వాళ్ళకు రుణపడి ఉంటాను. అండ్ ఈ అవకాశం, ఈ ప్లాట్ఫామ్ ని నిర్మించిన అవర్ గ్రేట్ ఎండి మిస్టర్ గౌతమ్ బాలి సార్ కి అందరికీ కూడా నేను మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, సింపుల్ అండి, మన ఆలోచన విధానంలోనే మన జీవితం ఉంటుంది. మనం ఏదైతే ఆలోచిస్తామో దాని విధంగానే మన లైఫ్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గొప్పగా ఆలోచించండి. గొప్పగా ఆలోచిస్తేనే మనం ఆచరణలు కూడా గొప్పగా ఉంటాయి. అలా అవ్వాలని, మీరందరూ కూడా మంచి సక్సెస్ లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్త్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్.